దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మన ధ్యానాంశము దేవుడు మెచ్చే హృదయము అనే ఒక అంశమును మనము ధ్యానము చేసుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించినట్లయితే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము, మనుషులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. దేవునికి స్తోత్రాలు. మానవుడు ఔటర్ అపియరెన్స్ చూస్తా అంటాడు. మానవుని యొక్క ఎత్తును కానీ, అతని రూపమును కానీ చూసి వారిని ఎక్కువ ఎన్నుకొని వీరైతేనే మనకు ఉపయోగపడతారని చెప్పేసి మానవుల యొక్క ఆలోచన. కానీ దేవుని ఆలోచన ఏమిటి అంటే, ఎత్తు కాదు, రూపము కాదు, దేవుని కొరకు నిలబడే వాళ్ళు కావాలి. ఇక్కడ ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనములో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అంటున్నాడు. అంటే దేవుడు మెచ్చే హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ దేవుడు సౌలుని ఎన్నుకున్నాడు, కానీ సౌలు హృదయం ఎలా ఉన్నది? ఒక మోసము చేసే హృదయము. ఎవరిని మోసం? దేవుణ్ణే మోసం చేసింది. దేవుడు అన్నిటిని హతము చేయమంటే ఆయన హృదయములో తనకు నచ్చిన వాటిని దాచుకొని నచ్చని వాటిని అంటే హృదయములో కూడా 2 రకాలుగా ఉంటుంది. కనుక చూసినట్లయితే అది ఆ యొక్క సౌలు హృదయం ఎలా ఉన్న మోసం చేసే హృదయంగా ఉన్నది. దేవుణ్ణి మోసం చేసిన హృదయము, ప్రవక్తను మోసం చేసిన హృదయం. ఎప్పుడైతే అట్లా మోసము చేసిండో దేవుడు అంటాడు, మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోయును. ఎవరినైతే దేవుని మోసం చేసిండో సౌలు కూడా భయంకరంగా మోసపోయిండు. ఎలా? రాజ్యం అనేది తన నుంచి విభజించబడ్డది. కనుక మన హృదయము దేవుడు మెచ్చే హృదయముగా ఉండాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, 12వ వచనంలో, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాటలాడును. మానవుడు ఒక విషయం మాట్లాడుతున్నాడంటే అతని మనసులో ఏదైతే ఉంటుందో ఆ మనసులో ఉన్నదే లోపలికెళ్ళి బయటికి వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట అంటాడు, బయట నుంచి వచ్చింది మనసుని అపవిత్రం చేయదు, కానీ లోపల నుంచి వచ్చింది మానవుని అపవిత్రం చేస్తానని చెప్పేసి దేవుడు అంటాడు. కనుక లోపలికి వెళ్ళి వచ్చింది హృదయం నిండిన దాన్ని బట్టి నోరు అంటే ఆయన హృదయం అంతా మంచి దాచిపెట్టుకోవాలని సౌలు అనుకున్నాడు. కనుకనే ఆయన దాచిపెట్టుకున్నాడు. కనుక ఆయన హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదు. అది ఒక ఘోరమైన మోసం చేసే హృదయముగా ఉన్నది. కనుక దేవుడు ఇచ్చే హృదయముగా అతని హృదయము లేదు. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయములో, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనించినట్లయితే, 26వ వచనములో, దావీదు జీవంగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటున్నాడు. అంటే ఆయన హృదయం అంతా ఎలా ఉన్నది అంటే దేవుని యొక్క మాటలకు అవకాశం ఇచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. కనుకనే ఆ ధైర్యముతోటి ఆయన మాట్లాడుతున్నాడు. హృదయం నిండింది ఏమిటి? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత అంటున్నాడు. జీవంగల దేవునికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలం. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనకు దావీదు యొక్క స్టోరీ అనేది మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. అంతకుముందు దావీదు స్టోరీ అనేది లేదు. ఇక్కడ 16వ అధ్యాయంలో అంటాడు, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండుటకు నేను విసర్జించి తిని, సౌలు గురించి నీవు ఎంతకాలము దుఃఖించుతూ కొమ్ము తీసుకొని తైలంతో నింపు, బెత్లెహేముడైన యెషయా యొద్దకు నేను పంపుచున్నాను అంటున్నాడు అని అతని కుమారులో ఒకరు నేను రాజుగా నియమించిన సమయంతో చెప్తున్నాడు. అంటే ఇంకా ఇక్కడ స్టార్ట్ అవుతున్నది 16వ అధ్యాయంలో దావీదు యొక్క ప్రస్తావన. అంటే దావీదు పుట్టినది ఇదంతా ఎట్లా ఉన్నది అనేది మనకు ఇలా ఇన్ఫర్మేషన్ లేకున్నా కానీ అతని మనసు అంతా ఎలా ఉందంటే ఇశ్రాయేలు మీద ప్రేమ ఉన్నది, శత్రువు మీద అతని జయించాలనే ఒక జీలోనే ఉన్నది. ఆయన మనసు అంతా ఉన్నది కనుక హృదయం నిండిందని బట్టే నోరు మాట్లాడింది. సున్నతిని ఫిలిష్తీయుడు ఎంత అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనము 40వ వచనంలో ఇక్కడ
అప్పుడు యెహోవా కత్తి చేతను, ఈట చేతను రక్షించువాడు కాడు. ఈ దండు వారందరూ తెలుసుకుందరని యుద్ధము యెహోవాదే. అంటే ఈయన హృదయమంతా దేవుని చే దేవుని యొక్క మరి ప్రసన్న చేత నిండి ఉన్నది. దేవుని బలము, దేవుని శక్తి అనేది ఆయన హృదయంలో నింపుకున్నాడు గనక, ఆ హృదయంలో ఉన్నది దాన్ని బట్టి నోరు మాట్లాడుతున్నది. దేవుడు యుద్ధం చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. అదే విధముగా అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే, 13వ అధ్యాయము 22వ వచనములో నేను యెష్షయి కుమారుడైన దావీదుని కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునంటున్నాడు. అంటే దేవుడు ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో అది నెరవేరుస్తున్నాడు దావీదు. కనుక దేవుడు మెచ్చే హృదయము దావీదులో ఉన్నాడు. దేవుడు ఇది చేయాలనుకుంటే దావీదు అది చేస్తున్నాడు. దేవుడు ఏదైతే తలస్తున్నాడో అది చేయడానికి దావీదు ముందుకు అడుగేస్తున్నాడు, సిద్ధపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇక లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనములో 19:8లో ఇక్కడ జక్కయ్య నిలబడి, "ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను." అంటే ఈయన హృదయము నిండింది. ఇవ్వాలన్న మనసు ఉన్నది గనక ఇస్తున్నాడు. కనుక దేవుడు మెచ్చే హృదయం కలిగి మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక.